పాలనలో తన మార్కు చూపిస్తూ దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి పొలిటికల్ గాను బిగ్ టార్గెట్స్ పెట్టుకున్నారు. రానున్న 5 ఏళ్లకు సంబంధించి రూట్ మ్యాప్ తో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. 2023 గెలుపు ఇచ్చిన బూస్టప్ తో 2029 లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాల్ని డిసైడ్ అయిపోయారు. టార్గెట్ ఎర్రకోట అంటూ తన పొలిటికల్ ప్లాన్ రివీల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ ఎర్రకోట. ఇది జస్ట్ సెమీఫైనల్సే. 2029 ఎన్నికల్లో గెలిపే ఫైనల్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంకా అదే జోష్ కొనసాగుతోంది. పక్కా పొలిటికల్ ప్లానింగ్తో దూకుడు చూపిస్తోంది. టీపీసీసీ పదవిని మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించిన రేవంత్ రెడ్డి ఇదే టాపిక్ పై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో అనౌన్స్ చేసి క్యాడర్కు టాస్క్ ఇచ్చారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, 2029 మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టన్నారు. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లలో 15 సీట్లు గెలిపించి జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే 2029లో ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేసినప్పుడే, నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. ఇక తెలంగాణలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతి పార్టీ 2 సార్లు గెలిచిందని, కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా వరుసగా 2 సార్లు అధికారంలోకి వస్తుందన్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో సత్తా చాటడమే తమ లక్ష్యమని, అప్పటి వరకు ఎవరూ విశ్రమించొద్దని సూచించారు రేవంత్ రెడ్డి. రాబోయే 3-4 నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన చేశారు. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా నాయకులపై ఉందని, మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతామని చెప్పి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.